అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పొలానికి బయలుదేరుతున్నామండి. కూరగాయ విత్తనాలు, కొన్ని మొక్కలు అన్నీ నాటుతామని బయలుదేరుతున్నాము. సైగతో సైన్యం నడిపించే వాడిపై సిగ్గొచ్చి బాలెనోలమ్మో, బల్లెం పాకుతో పువ్వుల బాణాలపై గెలిచేదెట్టాగో ఏమో సవాలే. అయ్యో అయ్యో ఇదే సవారీ, అయ్యారే అయ్యో భయం కదా దారి. మలుపు మలుపు తిరిగినప్పుడు సొగసు మడుగు ఎదురు పడితే కదలడని కరణముల తనమా. అన్నాళ్ళు ఏమిటో ఎన్నాళ్ళి కడాయితో ఏం చేస్తాడు మనవుడు. మారారే వీరుడు, మారారే మహర్షులు, మారేనా ఈ మగాడు. పొలంలో హాయిగా మంచిగా 2 రోజుల నుంచి వర్షం బాగా పడి పొలమంతా తడిగా మెత్తగా ఉందండి. చక్కగా ఇప్పుడు కూరగాయలు వేస్తే మంచిగా వస్తాయి. అందుకే అన్ని విత్తనాలు నాటుదాము. కూరగాయలే మెయిన్, కూరగాయలేనండి మనకి. ఆ కూరగాయలు అస్సలు మంచివి అసలు దొరకట్లేదు ఇక్కడ. అందుకని ముందు కూరగాయ విత్తనాలు నాటుదామని వచ్చేసాము. ఇగో కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చాము, అన్ని పూల మొక్కలు అన్నీ కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు ఇవన్నీ నాటుకోవాలి. మళ్ళు చేస్తున్నారు కదండి. ఈ మళ్ళల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో, కొన్నిట్లో నారు పోసేయడము, కొన్నిట్లో ఆకుకూరలు అన్నీ చేసుకుందామని వచ్చామండి. ప్రతి వాళ్ళు కూడా ఇండిపెండెంట్ ఇల్లు కొనడానికి ఇష్టపడాలండి. ఇండిపెండెంట్ ఇంటి వల్ల ఏంటంటే, మన ఇల్లు కాబట్టి కనీసము మన వరకైనా కుండీలలో పెంచుకోగలము. మన ఇంటి వరకైనా ఏదో చుట్టాలు వస్తేనో ఫంక్షన్లు వస్తేనో ఎట్లాగో బయట నుంచి కొనక తప్పదు. మన వరకైనా కూడా పండించుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అది అసలు పెద్ద కష్టమైన పని కానే కాదు. ఇప్పుడు మిద్దె తోటలని, టెర్రస్ గార్డెన్లని అన్ని పేర్లు పెట్టి వీడియోస్ ఎంతమంది చేస్తున్నారండి, ఎంత మంచిగా. ఏం లేదు, అపార్ట్మెంట్లకి ఇష్టపడకుండా ఇండిపెండెంట్ ఇల్లు కొనండి దయచేసి. చాలామంది అర్థం చేసుకొని వాళ్ళ వరకైనా పండించుకోవడానికి శ్రద్ధ చూపించారంటే మిమ్మల్ని బట్టి మీ పిల్లలు కూడా మారుతారండి. ఇంతవరకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక కుండీలో వేసుకున్న పాలకూర మనకి 4 మనుషులకి ఈజీగా వచ్చేస్తుంది. అందులో టెర్రస్ గార్డెన్ లాగా చిన్నగా కుండీలు పెంచుకుంటూ అసలు మీకే చాలా ముద్దుగా అనిపిస్తుంది కూడా. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా తయారైపోతారు. ముఖ్యంగా వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ తెలియజేయాలండి. ఏదైనా ఒక పిల్లలతోటి ఒక మొక్క పెంచడం వాళ్ళకి అలవాటు చేయండి. వాళ్ళకి అలవాటు చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళు పెంచిన ఆ మొక్కలో వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో అన్నీ తెలుస్తాయి. ముందు మెయిన్ సబ్జెక్ట్ లాగా తెలుస్తుంది ఫస్ట్. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయడం వల్ల ఏ మొక్కకి ఏం కాస్తుంది, ఆ కాయ రుచి ఏంటి, ఆ కాయ ఎలా కాస్తుంది, ఇలాంటివన్నీ అలవాటు చేసిన వాళ్ళు అవుతారు. దాన్ని బట్టి వాళ్ళకి శ్రద్ధ వస్తుందండి. ఇండిపెండెంట్ ఇళ్ళు తయారైనా పర్వాలేదు, కానీ ఇలాంటి అపార్ట్మెంట్ల వల్ల ఎన్ని లోపాలు వస్తున్నాయి. అది చాలామందికి అండి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి డి విటమిన్ లోపం అండి. ఎంతమందికో చూశాను. అసలు సూర్యుడు తగలడు కదా. అట్లా ఇండిపెండెంట్ ఇల్లు వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే, కనీసము పిల్లలకి నేర్పుకోవడానికి ఉంటుంది, 4 మొక్కలు వేసుకోవడానికి ఉంటుందండి. నేను ఇండిపెండెంట్ ఇంటికి ఎందుకు ఇంట్రెస్ట్గా ఇట్లా మాట్లాడుతున్నానంటే, చాలామంది పడుతున్న అవస్థలు నేను చూశాను, వాళ్ళకు వచ్చే లోపాలు కూడా చూశాను. అందుకే నేను ఇన్ని చెప్పగలుగుతున్నాను అన్నమాట.
ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువయ్యి ఇదివరకు మనిషికి ఎప్పుడో ఒక్కసారి కానీ ఒక జబ్బు చేసింది పెద్ద జబ్బు అది అని పేరుండేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్నట్లే తెలిసిపోతుంది క్లియర్గా. అందుకే ఇన్ని టెస్ట్ల హాస్పిటల్స్ రెడీ అయినాయి. ప్రతి వాళ్ళకి హెల్త్ పాలసీలు, ఖచ్చితంగా హెల్త్ పాలసీలు, అది లక్షల్లో. ఏంటండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ? కేవలం ఏంటంటే హెల్త్ అనేది మనకి ఫుడ్ వల్లనే పాడవుతుంది, వేరే ఏమీ లేదు. అందుకని ఇండిపెండెంట్ ఇల్లు ఉంటే ఏంటంటే కనీసం కొద్దిగైనా కంట్రోల్ చేయగలము, చేతి నిండా పని ఉంటుంది, పిల్లలకి నేర్పుకోగలము. ప్రతి వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించడం ఒక్కటే కాదండి, ఇంట్లో ఉండి హెల్త్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరము. ఏంటంటే అపార్ట్మెంట్లో ఉండి వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ వీకెండ్లో ఫుల్గా బయట ఎంజాయ్ చేస్తున్నారు, హెల్త్ని పాడు చేసుకుంటున్నారు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు. ఇది మెయిన్ అండి. ప్రతి వాళ్ళకి కనీసం ఒక 200 గజాల స్థలం ఉన్నా కూడా, పోనీ స్థలం దూరంలో ఉన్నా పర్వాలేదు, పోయి వాళ్ళ వరకు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళ కట్టుకొని అందులో వాళ్ళ వరకు వాళ్ళు వీకెండ్ లాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళి అందులో అయినా కూరగాయలు పండించుకోవాలి. ఇప్పుడు సేవ్ సంస్థ వాళ్ళు మొత్తం మీటింగులు ఎక్కడ చూసినా ఇవే పెడుతున్నారు. అందరి హెల్త్ గురించి వాళ్ళు కాపాడడానికే ముందుకు వస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్ ఇల్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపియండి దయచేసి. దాంట్లో మీ వరకు మీరు పండించుకోగలగాలి. మొక్కలు ఈజీగా దొరుకుతున్నాయండి ఇప్పుడు, విత్తనాలు, నాటు విత్తనాలు ఎక్కడైనా దొరుకుతున్నాయి, ఈజీగా చేసుకోగలం. అసలు అది కష్టమైన పని కానే కాదు. ఒక్కసారి ఒక్క మొక్క వేయడానికి ప్రయత్నం చేయండి చాలు, దాంతో మీ శ్రద్ధ మీకే వస్తుంది. మేము ఇంత దూరం వచ్చి కూడా మా ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యం కోసమే ఇంత కష్టపడడానికి కారణం వేరే ఏం లేదండి. స్థలం ఉంటే చాలు. స్థలం ప్రతి ఒక్కరికి ఒక 50 గజాల స్థలం ఉన్నా అందులో వాళ్ళు ఈజీగా చేసుకోగలరు. అందుకని ప్రతి ఒక్కరూ ఏంటంటే వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. ముందు హెల్త్ని కదండి కాపాడుకోవాలి. అది ఉంటేనే కదా ఏదైనా చేయగలము. పిల్లల హెల్త్ ఫస్ట్ నుంచే మనం ప్రయత్నం చేసి పిల్లల హెల్త్ పాడైపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఉంటుందండి. మెయిన్ వాళ్ళకి ఒక మొక్కని పెంచడం మీరు అలవాటు చేసుకోండి, వాళ్ళకి అలవాటు చేయండి, దాంతో అంతా సెట్ అయిపోతుంది. అది పెద్ద కష్టమైన పని కాదండి, ప్రతి ఒక్కరూ చేయగలరు, శ్రద్ధ ఉండాలి అంతే. నాది ఇవాళ వీడియో ఇదేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరికీ నమస్కారం అండి.